డాక్టర్ శివకుమార్ గారు చెప్పండి. శివకుమార్ గారు చెప్పండి. మొత్తం మీద ఏదైతే గర్జించిన అదే ఢిల్లీ లోపల మేము గర్జిస్తామని ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర అందరు మినిస్టర్లతో పాటు సభ్య వర్గాలు మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తాము ఇలాంటి వ్యవహారాలు పోయినా కానీ ఇప్పటికైతే చట్టసభల నుండి అయితే ఖచ్చితంగా దీని మీద ఒక చట్టసభల చట్టబద్ధత కలుగుతుంది అనేది అయితే లేదు. కానీ ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షులు కలవడం జరిగింది. అసలు ఎలా పోదాం, ఎలా ముందుకెళ్దాం, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, దీనికి ఎలాంటి పరిస్థితులు ఒకటి అంటే పార్టీ తరఫున ఇవ్వడమా, లేదు అంటే దీనికోసం ఇంకా కొద్దిగా పోరాడదామంటే ఇంకా టైం వెచ్చించేది లేదు, ఎక్కువ లేదు. ఇలాంటి పరిస్థితులలో బీసీలపై ఎట్లా మనం ఇచ్చినటువంటి మాట పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొద్దిగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీసీల పరిస్థితి ఏందండి, 42% రిజర్వేషన్ పరిస్థితి ఏంది, తెలంగాణ లోపల లోకల్ బాడీ ఎలక్షన్లకు ఎలా వెళ్ళబోతున్నారు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అంటే ఒకటి రాజమౌళి గారు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి డిక్లరేషన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చిత్తశుద్ధితోనే బీసీలకి 42% రిజర్వేషన్ చేయాలనే రకంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టడం జరిగింది, బిల్లుకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో బిల్ పాస్ కావడానికి అందరు ఆమోదం తెలపడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మొత్తానికి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారికి పంపించిన తర్వాత గవర్నర్ గారు దాన్ని డిలే చేయడం జరుగుతుంది. అంత లోపల ఏదైతే హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది, డెడ్ లైన్ ఇచ్చి ఆ డేట్ వరకు కంప్లీట్ చేయాలంటే ఈ ఏదైతే బిల్ ఇంకా పాస్ కాలేదు, గవర్నర్ గారు ఇంకా ఏం మాట్లాడతలేరన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మరి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకురాక ముందు కూడా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజులు ఢిల్లీకి పోతున్నాం, చెలో ఢిల్లీ అని చెప్పి జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష అనే రకంగా బీసీలని, బీసీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులని, తర్వాత బీసీ ఆర్గనైజేషన్ అందరినీ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. 5వ తారీఖు రోజు ఏదైతే పార్లమెంట్లో స్తంభింపజేయడం జరిగింది. ఇది నిజంగా కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు జిస్కి ఇస్సేదారి ఉత్తి భాగ్యదారి అనే రకంగా, అంటే ఎవరిది ఎంత పర్సంటేజ్ ఉంది అంత పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వాలా అనేది రాహుల్ గాంధీ గారి నినాదం. ఈ రోజు కొత్తగా ఏదో పార్లమెంట్ జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటారు కదా, గత 2 పార్లమెంట్లను కూడా స్తంభింపడం చేసింది రాహుల్ గాంధీ గారు. కానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా కానీ దీనికి జవాబు చెప్పలేక రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన సమయంలో పార్లమెంట్ లో కూడా ఉండకుండా పోవడం జరిగింది. దాని తర్వాత 6వ తారీఖు రోజు ఏదైతే జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే వక్తలు మాట్లాడడం జరిగింది, ఇండియా కూటమి సభ్యులందరూ కూడా రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఆయనకు వేరే కేసు ఉండే కాబట్టి రాహుల్ గాంధీ గారు రాలేదు, తర్వాత ఖర్గే గారు కూడా రాలేదు. అయితే దాని తర్వాత ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాత నెక్స్ట్ డే అంటే 7th రోజు 5, 6, 7th రోజు రాష్ట్రపతి గారిది అపాయింట్మెంట్ ఉండాల్సింది. అయితే ఆ రోజు రాష్ట్రపతిని కలుస్తాం అనుకుంటే రాష్ట్రపతి గారు ఆమె అపాయింట్మెంట్ మిస్ అవ్వడం జరిగింది. అటు ప్రధానమంత్రి కానీ, ఇటు అమిత్ షా కానీ బహుశా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనందుకే ఆమె కలవలేదు అనే రకంగా కూడా ఒకటి ఆలోచించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినట్టు 42% మటుకు ఖచ్చితంగా, ఒకవేళ మా ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే మటుకు పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టినప్పటికంటే ముందే ఈ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా ఆపోజిషన్ పార్టీస్ కాబట్టి మేము చెప్పింది వాళ్ళు వినకపోవచ్చు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయంగానే ముందు తీసుకొని ఆ డిక్లేర్ చేయడం జరిగింది. ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే మటుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ పరంగా 42% లోకల్ బాడీ ఎలక్షన్లో ఇస్తాము, మిగతా బీఆర్ఎస్ బీజేపీ ఇస్తుందా అని కూడా సవాల్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే ఇవన్నీ జరిగినాయి. ఏదైతే బిల్ పాస్ కాలేదు, ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టడము, దాని తర్వాత కాలేదు అని చెప్పి ఆర్డినెన్స్ పెట్టడము, ఆ తర్వాత
ఢిల్లీ కార్యక్రమం అంతా ఇక మీకు కూడా తెలుసు, ఆపోజిషన్ పార్టీలకు కూడా తెలుసు. కానీ ఈ రోజు మట్టుకు ఖచ్చితంగా ఆ, ఏదైతే బీజేపీ పార్టీ దీన్ని చెయ్యొద్దు అనే రకంగానే ఉన్నది. బీజేపీ పార్టీ ఇంకొకటి ఏంటంటే తప్పులు ఎత్తి చూపేయడానికి ప్రయత్నిస్తుంది. 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము ఇస్తాం అనేది అబద్ధాలు మాట్లాడడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, బీజేపీ రూలింగ్ ఉన్న దగ్గర ఎక్కడన్నా ముస్లింస్ లేని అది ఏమన్నా మీరు రిజర్వేషన్ ఇచ్చిండ్రా? రైట్. మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మహారాష్ట్రలో తీసుకోండి, గుజరాత్ లో తీసుకోండి,